హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఉగాది రోజున మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తీశాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ఉగాది పండుగ నుండే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకనే నేను ఈరోజు ముగ్గులో కలర్స్ వేశాను. పొద్దున్నే 5ంటికి లేచి పనంతా అయిన తర్వాత ఇక్కడ ఇంటి ముందు ముగ్గు వేస్తున్నాను. నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మా పాప లోపల ఇంటి ముందు వేస్తుంది. గిన్నెలు తోమిన తర్వాత పిల్లలకు తలస్నానాలు చేయించి ఆ తర్వాత నేను చేసి దేవుడికి పూజ చేశాను. ఈ ముగ్గు మా పాప వేసింది. ముగ్గుకి అవుట్లైన్ నేను వేశాను, ఇంకా సైడ్ డిజైన్స్ వేశాను. ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నాను. పూజ అయిన తర్వాత ఉగాది పచ్చడి బూరెలు చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి మేము తిన్నాము. నలుగురికి 4 వేసింది అక్క. మామిడికాయ కట్ చేసి వేప పువ్వు ఇంకా చింతపండు, బెల్లము, ఉప్పు, కారము ఇవన్నీ వేసి ఉగాది పచ్చడి చేశాను. ఇంకా మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇదైతే మా మమ్మీ చేసింది. ఈరోజు లంచ్లోకి అన్నం వండి పప్పుచారు చేశాను. ఇంతకుముందు సింగరేణి క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. అక్కడ చాలా ఇరుకిరుగా ఉండేది. పండగకైతే ఇంకా బాగా కష్టమయ్యేది. ఇక్కడ ఈ మధ్య ఈ హౌస్ రెంట్కి తీసుకున్నాము. ఇక్కడైతే బయట చాలా ప్లేస్ ఉంది, ఇంకా ఇంట్లో కూడా రూమ్స్ పెద్దగా ఉన్నాయి. అందుకని ఇప్పుడైతే పండగ చాలా హ్యాపీగా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొదటి పండగ, ఉగాది పండగ చాలా బాగా జరిగింది. ఈ ఇల్లు నాకు పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఇక్కడ తులసి కోటలో ఈ మధ్య తులసి మొక్క నాటాను. ఇంకా ఆ తులసి కోట పక్కనే తమలపాకు చెట్టు ఉంది. ఈవినింగ్ 4ంటికే మళ్ళీ పని స్టార్ట్ చేశాను. ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి ఈరోజు మార్నింగ్ పని ఎక్కువగా ఉండడం వల్ల బట్టలు పిండలేదు. మళ్ళీ ఇక్కడ గిన్నెలు తోమిన తర్వాత బట్టలు పిండి ఇల్లు ఊడ్చి ఆ తర్వాత మళ్ళీ నైట్కి వంట చేశాను. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇలా చాలా హ్యాపీగా గడిచింది.
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.